వెంటనే చక్కబెట్టిన పని రెండోసారి తలపెట్టాల్సిన అవసరం లేదు. నమస్తే, వెల్కమ్ టు శిరీష వివేకానంద రెడ్డి ఛానల్. నేనైతే ప్రతిసారి నా ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ అయితే చేయను. నేను 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మాత్రమే డీప్ క్లీనింగ్ చేస్తాను. ఆర్గనైజర్స్ అన్నిటిని తీసి క్లీన్ చేసి సన్లో డ్రై చేసి తర్వాత నేను వాటిని అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను, అలా డీప్ క్లీనింగ్. కానీ మధ్యలో నేను క్విక్గా క్లీన్ చేసుకోవడం కోసం నాకైతే 2 థింగ్స్ బాగా యూజ్ అయ్యాయి. ఒకటేమొచ్చి ఈ మ్యాట్స్, ఫ్రిడ్జ్ మ్యాట్స్, అండ్ రెండోది ఏమొచ్చి ఇవి మనం కబోర్డ్స్లో ర్యాక్స్లో వేసుకుంటాం కదా, వైట్ కలర్ బబుల్స్ ఉన్న షీట్, అది నాకు బాగా యూజ్ అయింది. ఈ షీట్ నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే దాని మీద బబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా గ్లాస్ బాటిల్స్ అవి పెడితే స్కిడ్ అవ్వదు, జారదు అని చెప్పేసి నేను అదైతే యూజ్ చేశాను. అండ్ ఇవి ఈజీగా మనము క్విక్గా క్లీన్ చేసుకోవచ్చు. అవి తీసేసి తుడుచుకుంటే క్లీనింగ్ అయిపోతుంది అనమాట. సో నేను మెజర్మెంట్స్ అయితే తీసుకొని మొత్తం పెట్టాను. బట్ ఏమైందంటే కొంచెం తక్కువ వచ్చింది. సో అందుకోసమని నేను గోధుమ పిండి కవర్ అయితే వేశాను.